సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ కేపీ. సో ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు మంచి కంటెంట్, అంటే నేను తీసేయన్ని మంచి కంటెంట్లు అనుకోండి, అది వేరే విషయం. ఒక మంచి గుడ్ సబ్జెక్ట్తో అయితే మేము ముందుకు రావడం జరిగింది. సో గుడ్ సబ్జెక్ట్ ఏంటి, ఎలా ఉండబోతుంది, ఏం మాట్లాడాలనుకుంటున్నాను నేను, మీరేం వినాలనుకుంటున్నారు, అది చూసే ముందు ఎప్పట్లాగే అన్ని వీడియోలకు చెప్పినట్టు మీకైతే ఒక విషయం చెప్పాలి. సో అది ఏంటయ్యా అంటే, ఈ వీడియోలో ఎవరి పేర్లు తీయలేదు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు, ఇది ఎవరికి ఎటువంటి సంబంధం లేదు. ఇది జస్ట్ కేవలం కల్పితం మాత్రమే. ఏదో జస్ట్ ఒక మంచి అవగాహన కోసం నాకు మీకు చెప్పాలని అనిపించి, మీకు వినాలనిపిస్తే వినండి, లేకపోతే లేదు అనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్న వీడియో తప్ప దీంట్లో ఎవరి పేర్లు తీయలేదు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు, ఎవరికి ఎటువంటి సంబంధం లేదు, దేన్ని తక్కువ చేయలేదు, దేనికి ఎటువంటి ఇది లేదు. ఓకే, దిస్ ఈజ్ జస్ట్ ఫర్ ఒక నాలెడ్జ్ స్టోరీ లాగా తీసేసుకోండి, సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో నేను చెప్పాలనుకుంది ఆల్రెడీ మీకు ఆల్రెడీ చెప్పేసిన అనమాట. సో మనం సబ్జెక్ట్లోకి వచ్చేస్తే, ఆల్రెడీ మీరు తమ్నెల్ చూస్తున్నారు. తమ్నెల్ ఏంటంటే, బెస్ట్ కావాలా వర్స్ట్ కావాలా? బేసిక్గా బెస్ట్ కావాలా వర్స్ట్ కావాలని ఎందుకు పెట్టారంటే, దానికి సో రీజన్స్ ఉన్నాయి కాబట్టి అది మీకు అర్థమయ్యేలాగా చెప్తా. ఒకవేళ అర్థం చేసుకుంటారని నేను అనుకుంటూ అందుకని అది పెట్టడం జరిగింది. అంటే తొందరగా రియాక్ట్ అవుతారు, తొందరగా మనకైతే అర్థమవుతుంది అని ఒక ఇంటెన్షన్తో మాట్లాడింది తప్ప ఇక్కడ వర్స్ట్ అనేది లేనే లేదు. ఓకేనా? వర్స్ట్ అనేది మనం ఎప్పుడైతే దాన్ని మనం నెగిటివ్గా దాన్ని మనం ఫేస్ చేయలేకపోతే అది మనకి వర్స్ట్లా కనబడుతుంది తప్ప అదైతే నా దృష్టిలో ఎప్పుడు వర్స్ట్ కాదని నా ఉద్దేశం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు వీడియో ఏంటయ్యా అంటే, మ్యారేజ్ లైఫ్ పార్ట్నర్ గురించి. ఓకే, మ్యారేజ్ లైఫ్ పార్ట్నర్ గురించి నీకేమంత వయసు ఉందో నువ్వు మాట్లాడుతున్నావు అంటే, ఓకే, దానికి వయసే ఉండాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. సో మాట్లాడడానికి ఉన్న అర్హత అయితే ఉంది, దాని గురించి మాట్లాడడానికి ఉన్న అర్హత అయితే ఉంది. పెళ్ళి ఏజ్ వచ్చింది, బట్ నేను చేసుకోలేదు. అది సో రీజన్స్ ఉన్నాయి నాకు, సో అందుకని నేను చేసుకోలేదు కాబట్టి దాని గురించి నేను ఎలిజిబుల్ కాబట్టి మాట్లాడుతున్నా. ఓకేనా ఫ్రెండ్స్? సో సరైన లైఫ్ పార్ట్నర్ ఎలా వెతుక్కోవాలి, ఎలా దొరుకుతుంది అనేది సబ్జెక్టు. సో సరైన లైఫ్ పార్ట్నర్ ఎలా దొరుకుతుంది అనేది ఇక్కడ సబ్జెక్ట్ కాబట్టి ముందుగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. అదేంటయ్యా అంటే, ఒకవేళ సరైన లైఫ్ పార్ట్నరు మనకి దొరికింది అనుకోండి, దొరకలేదు, మనం వెళ్ళాలి, మనం వెతుక్కోవాలి. ఎందుకు? కొన్ని మ్యాచెస్ చూస్తుంటారు మనకి, బేసిక్గా ఇట్స్ ఎ ఫార్మాలిటీ. సో ఆ మ్యాచెస్ చూసేటప్పుడు అబ్బాయి అనుకోండి, ఫస్ట్ అబ్బాయి గురించి మాట్లాడతా. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి, ఎవరినో ఎందుకు. సో ఫస్ట్ నేనే అనుకోండి, నేనైతే మ్యారేజ్ చూపులకి పోయినప్పుడైనా సరే అది ఓకే అయినప్పుడు నా ఒపీనియన్ కన్నా కూడా నాకన్నా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఎవరైనా ఉన్నారంటే అది ఫస్ట్ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. సో ఫ్యామిలీకి బేసిక్గా నచ్చాలి, వాళ్ళకి నచ్చి వాళ్ళు ఓకే అన్న తర్వాత మనకు ఒక చాయిస్ ఇస్తారు. ఇది ప్రజెంట్ నడుస్తున్న జమానా. కాకపోతే నేనేమంటున్నానంటే, అట్లా కాదు. 25 సంవత్సరాలు లేకపోతే ఒక పర్టికులర్ ఏజ్లో మ్యారేజ్ చేసుకుంటారు కాబట్టి, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా, సో ఆ ఏజ్లో ఉండే అమ్మాయిని లేదా ఆ ఏజ్లో అమ్మాయిని చేసుకోబోయే అబ్బాయి అమ్మాయిని చూడడానికి వెళ్ళినప్పుడైనా, లేకపోతే బోత్ ఆర్ ఈచ్ అదర్ లైక్స్ ఈచ్ ఎవ్రీ వన్ అనుకున్నప్పుడు, ఒకరికి ఇష్టపడ్డప్పుడు, వాళ్ళు అబ్బాయి అనుకోండి, అమ్మాయిని అడగాలి. ఏమని అడగాలి? ఎప్పుడు ఒకరికి నచ్చిన తర్వాత ఏం అడగాలి? ఇప్పుడు దీనికంటే ముందు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. కొన్ని క్వశ్చన్స్ అడగడంలో తప్పులేదు. ఇవన్నీ మనం ముందే అడగలిగితే, అంటే బేసిక్గా అందుకే తమిళలో పెట్టా, అందరూ చేసే తప్పు ఇదే అని. ఆ తప్పు ఏంటో ఇప్పుడు నేను చెప్తా. చాలామంది ఏం చేస్తున్నారంటే, జస్ట్ ఏదో చూసుకున్నామా, ఓకే అయిందా, నచ్చామా, మాట్లాడుకున్నామా, అయిపోయిందా అన్న ప్రాసెస్లో ఉంటున్నారు తప్ప, ఎవరు కూడా బిఫోర్ మ్యారేజ్ సెట్ అవ్వలేదు అనుకున్నప్పుడు ఎవరు కూడా దాని గురించి పర్టికులర్గా డీటెయిల్గా ఎవరు అడగట్లేదు, ఎవరు కనుక్కోవట్లేదు. బేసిక్గా అవేంటో నేను ఇప్పుడు చెప్తా. ఆ తప్పు చేయకుండా ఉండాలనేది నా ఉద్దేశం. ఏంటయ్యా అంటే, మీరు ఒకవేళ నేనే అనుకోండి, ఇప్పుడు అమ్మాయికి నేను నచ్చినప్పుడు, లేదా అమ్మాయికి నేను నచ్చినప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడగవచ్చు, తప్పులేదు. ఏమని? నాకంటే ముందు ఎవరైనా మ్యారేజ్ చూపులకు వచ్చారా,
వస్తే వాళ్ళు ఎందుకు నచ్చలేదు అడగండి, తప్పలేదు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి, ఇంతకుముందు మీరు ఎవరికైనా ఓకే చెప్పారా, అదే మ్యారేజ్ చూపుల్లోనే, తర్వాత వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్ ఏమైనా డ్రాప్ అయ్యారా, ఏమైనా అలాంటివి ఏమైనా జరిగినాయా అడగండి, తప్పలేదు. ఇప్పుడు వాళ్ళకి మనం నచ్చాము అంటే మనకంటే ఎన్నో మ్యాచెస్ చూసిన తర్వాత ఎండ్ ఆఫ్ ది మనల్ని ఫైనల్ చేస్తారు. సో మనం కూడా అంతే, మనం కూడా ఎన్నో చూసి వచ్చి నచ్చలేదనే మనం వాటిని యాక్సెప్ట్ చేయకుండా వాటిని వదిలేసిన తర్వాతే కదా మనం వచ్చి మాట్లాడుతుంది. సో అలా మాట్లాడుతున్నప్పుడు అడగడంలో తప్పలేదు. ఒకవేళ అటు సైడ్ నుంచి ఏం లేదు, నచ్చలేదంటే నచ్చలేదు, నాకు రీజన్స్ అయితే ఏం లేవు, సో మీరు నాకు నచ్చారు అని అన్నదే అనుకోండి. అప్పుడు మీరు నేను అడుగుతా, ఏమని, నాతో లైఫ్ ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు అంటే, ఒకవేళ ఆమె తెలివిగా సమాధానం చెప్పింది అనుకోండి, ఏమని అంటే, నువ్వెందుకు భయ్యా మరి ఆమె కూడా నువ్వే చెప్తున్నావు అంటే, బేసిక్గా కామన్ పాయింట్స్ అవన్నీ ఎవరైనా మాట్లాడగలుగుతారు, దానివల్ల పెద్ద వచ్చే ఇబ్బంది ఏం లేదు. ఫ్యూచర్ కదా, ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు, ఫ్యూచర్ గడిస్తే కానీ చెప్పలేము, ఒకరోజు 2 డేస్లో ఏది జరగదు కాబట్టి అని తెలివిగా ఎవరైనా సమాధానం చెప్తారు. లేదు, మీకేమన్నా ప్లానింగ్స్ ఉన్నాయా, ఇలా ఉండాలి, మనం ఇలా ఉండాలి, ఏమైనా ఫ్యామిలీలో ఉండాలి, ఇలా సెట్ అవ్వాలి, ఇలా ఏమైనా ఉన్నాయా, సో మనం అడగడంలో తప్పలేదు. ఇవన్నీ తెలుసుకొని ఇవన్నీ అడగాలి. బేసిక్గా ఈ క్వశ్చన్స్ అన్ని అడగగలిగితే వాళ్ళు ఏదైనా అనుకొని, ఇప్పుడు మనం ఇవేం తెలుసుకోకుండా మ్యారేజ్ చేసుకొని తర్వాత ఆ రోజు ఎందుకు అడగలేకపోయాను, ఆ రోజు ఎందుకు తెలుసుకోలేకపోయాను, ఇవన్నీ అప్పుడు నువ్వు బాధపడటం కన్నా కూడా మనకి ఇంకా స్టిల్ నీ చేతిలోనే ఉంది కాబట్టి చాయిస్, మనం అడగడంలో తప్పలేదు, అడగొచ్చు. అడిగి మనం కొలిక్కి రావచ్చు, దాని గురించి ఒక డిసిషన్ అయితే తీసుకోవచ్చు. ఎందుకు డిసిషన్ తీసుకోవచ్చు అయ్యా అంటున్నానంటే, 25 సంవత్సరాలు పెంచి కని చదివించి ఇంత చేసి అవన్నీ తెలుసుకొని వచ్చి ఎవడికో ఒక చేతిలో పెట్టేటప్పుడు, సో వాళ్ళు ఏదైనా చూసుండొచ్చు, అబ్బాయి మంచోడనో, లేకపోతే అందగాడనో, లేకపోతే బ్యాక్గ్రౌండ్ ఏదో ఉందనో, లేకపోతే ఏ పని చేయకపోయినా చిరకాలం తిన్నంత ఉందనో, సంథింగ్ ఏదో వాళ్ళకు ఉంటాయిలే. కానీ అవన్నీ చూసుకొని ఏమైనా డిసైడ్ అయితే తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్, తర్వాత వచ్చే అన్ని ఫేస్ చేయకుండా ఉండాలని ఒక ఇంటెన్షన్తో నేను ఫేస్ చేసింది మీకు చెప్పాలనుకున్న అనుభూతితో చెప్తున్నా, అంతే తప్ప ఎవరి గురించి మనం తప్పు చేసి మాట్లాడలేదు. సో నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు అమ్మాయి అనుకోండి, పుట్టింట్లో అన్ని సంవత్సరాలు పెరిగి అన్ని బంధాలు ఉండి అంత ఎమోషన్స్ ఉండి అంత కనెక్ట్ అయి ఉండి ఒక మంచిగా చదివించి వాళ్ళు ఎంతో కష్టపడి చూసుంటారు, కష్టపడి చదువుతుంటారు. సో అలాంటి అమ్మాయిని మన దగ్గర తెచ్చుకునేటప్పుడు మంచి చెడ్డ అడగటంలో తప్పు లేదు అనేదే అయితే నా ఫీలింగు. ఎందుకంటే ఒకసారి మన ఇంటికి వచ్చిన తర్వాత తనకు ఉండాల్సిన ఫీలింగ్ ఏంటయ్యా అంటే, తను వాళ్ళ ఇంట్లో ఉన్నదన్న ఫీలింగే రావాలి. సో ఏదో బేసిక్గా ఫార్మాలిటీగా అయితే మా అత్తవారి ఇల్లు లేకపోతే సోన్సో వాళ్ళ ఇల్లు అని ఫీలింగ్ అయితే సెకండరీ. కానీ నిన్ను నమ్ముకొని 25 సంవత్సరాలు పెంచిన వాళ్ళ కుటుంబం కూడా కాదనుకొని నీతో జీవితాంతం గడపడానికి వస్తున్నారంటే మనం అడగడంలో తప్పలేదు, ఇవన్నీ అడగాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ మనం చేస్తున్న తప్పు ఏందయ్యా అంటే, ఇవన్నీ అడగకుండా మనమే డిసైడ్ అయిపోయి ఇది పెద్దవాళ్ళ మీద తోసేసి రేపొద్దున ఏదైనా అయినప్పుడు పెద్దవాళ్ళని పంచాయతీ పిలవడం అనేది కూడా పద్ధతి కాదని నా ఇంటెన్షను. ఓకే, సో అదనమాట. నేను ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నాను, ఏంటి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, అసలు ఈ కంటెంట్ ఎందుకు పెట్టాడు, బెస్ట్ వర్స్ట్ అన్నాడు ఏంటి అనేది ఇప్పుడు మీకు ఆల్రెడీ బెస్ట్ వర్స్ట్ గురించి చెప్పకుండా బేసిక్గా ఫార్మాలిటీ గురించి అయితే చెప్పానమాట, ఎలా అడగాలి ఏం అడగాలి అనేది. ఇప్పుడు మీకు బెస్ట్ గురించి చెప్పబోతున్నా. బెస్ట్ ఎలా ఉండాలని నేనైతే కోరుకుంటానంటే, ఎందుకంటే ఫ్యూచర్ స్టిల్ వీ హ్యావ్, మన దగ్గర ఉంది ఇంకా జీవితం, మన జీవితం ఇంకా కొలాప్స్ అవ్వలేదు. ఏమో ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఉన్నదాన్ని మన లైఫ్లోకి వచ్చే ఒక పర్సన్ని మనం ఎలా ట్రీట్ చేసి ఎలా రిసీవ్ చేసుకుని వాళ్ళని మనం ఎంత సంతోషంగా చూసుకుంటాం అనేది వాళ్ళకి ముందే మనం భరోసా ఇవ్వగలిగితే ఉన్న కొద్ది రోజులు లేదా ఉన్నంత జీవితకాలంలో హ్యాపీగా ఉండొచ్చు అని నా ఇంటెన్షన్, అంతే. కాబట్టి ఏదో వాంటెడ్గా సో ఫేర్ ఉన్నారు, కొంచెం బాగుంది లేదా బాగున్నాడు, హైట్ ఉన్నాడు, పర్సనాలిటీ ఉంది, సో ఇవన్నీ చూసి మనం యాక్సెప్ట్ చేయడం కన్నా కూడా బేసిక్గా నేనైతే అబద్ధాలు చెప్పేంత ఓపిక లేదు, మాయ మాటలు చెప్పి ఒప్పించాలి, ఒప్పుకునేటట్టు చేసి ఏదో సాధిద్దాము అనేది అయితే మనకు లేదు. ఏముంటుంది చెప్పండి, నువ్వు అంత అంగరంగ వైభవంగా 400 మంది ముందు నువ్వు పెళ్లి చేసుకున్నా జస్ట్ 4 days తర్వాత అంతా నార్మల్ అయిపోతుంది, ఏముండదు, జస్ట్ ఈజ్ క్యాజువల్ లైఫ్. ఇంకా రెగ్యులర్ లైఫ్లోకి మనం ఎంటర్ అవ్వటమే. ఆ ఉన్న కొద్ది రోజులు ఒక మూమెంట్ తప్ప తర్వాత ఏముండదు, నథింగ్.
ఇవన్నీ నువ్వు ఎక్స్పీరియన్స్ చేయకుండా ఎలా చెప్తున్నావు అంటే ఎక్స్పీరియన్స్ అంటే చెప్తుంటాం అప్పుడప్పుడు, అవన్నీ వస్తుంటాయి పోతుంటాయి, కామన్ థింగ్స్ అవన్నీ. సో అవన్నీ కామన్ థింగ్స్. అసలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నా దృష్టిలో పార్ట్నర్ అంటే, లైఫ్ పార్ట్నర్ అంటే నా దృష్టిలో ఏదో ఫార్మాలిటీగా లేకపోతే ఒక పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకొని అందరి ముందు వీటన్నిటికన్నా కూడా నేను అనుకుంటుంది ఏందయ్యా అంటే వాళ్ళందరి ముందు అప్పటికప్పుడు అన్ని అబద్ధాలు చెప్పేసి ఆ రోజుకి అలా నడిచింది, తర్వాత ఇలా అయిపోయింది, మనం ఏం చేయలేము అని ఇవన్నీ సొల్లు చెప్పడం కన్నా కూడా ముందే ఒక ప్రిపేర్గా, ముందే ఒక ప్లాన్గా అన్నీ ఒక స్ట్రక్చర్ టైపు మనం వేసుకోగలిగితే మనకు ఒక విజన్ ఉండాలి. ఫస్ట్ మన లైఫ్ పార్ట్నర్ని మనం ఎంచుకునేటప్పుడు మనం వరస్ట్ వేలో ఎంచుకుంటున్నామా లేదంటే ఒక గుడ్ వేలో ఎంచుకుంటున్నామా అనేది మన చేతుల్లో ఉంది. కాబట్టి స్టిల్ చాయిస్ సరే, ఫ్యామిలీ గురించి వాళ్ళ ఒపీనియన్ కూడా ఇంపార్టెంటే, బట్ అది ఎప్పుడు నీ ఒపీనియన్ తర్వాత ఫ్యామిలీ ఇంటరప్ట్ అవుతారు కదా. కాబట్టి నీ ఇంటరప్ట్ నీ ఇంటెన్షన్ ఎంత ఉంది, నీ యొక్క ఇది ఉంటుంది కదా, నీ యొక్క ఆలోచన విధానం, నీ యొక్క థాట్స్, నీ యొక్క థింకింగ్స్ లెవెల్స్ అన్ని డిఫరెంట్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కావాలి బేసిక్గా. అది నేను చెప్పనుకుంటా. లేదో ఫార్మాలిటీగా ఏదో అందరి ముందు పెళ్లి చేసుకొని తర్వాత ఇబ్బంది పట్టడం కన్నా కూడా నిన్ను నమ్మి వచ్చిన మనిషిని నువ్వు ఎంత బాగా ముందుగానే తనని అర్థం చేసుకోగల స్వభావం ఉన్న వాళ్ళను కనుక నువ్వు ఎంచుకోగలిగితే నీ జీవితం మొత్తం బాగుంటుంది, మన జీవితం అంతా బాగుంటుంది, నా జీవితం అంతా బాగుంటుంది అనేది ఒక ఇంటెన్షన్ అంతే. ఒక మంచి పద్ధతి ఇది. మన జీవితంలోకి వస్తున్న వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి, అలాగే వాళ్ళ జీవితంలోకి మనం వెళ్తున్నాం కాబట్టి వాళ్ళకి మనం అర్థం చేసుకునే అవకాశం ఇచ్చినట్టయితే చాలా బాగుంటుంది. అందుకే నేను చెప్పేది ఆలోచనలో బేసిక్గా మనకు వచ్చే ఆలోచనలు ఎలా ఉంటాయా అంటే మ్యారేజ్ అయిపోతుంది, సెటిల్డ్, నాకంటే ఒక ఫ్యామిలీ వస్తుంది. సింగిల్ లైఫ్ ట్రావెల్ చేయటం చాలా ఈజీ. ఓకే, మీరు ఎప్పుడైనా గమనించారా? బస్ అయినా లారీ అయినా జనాలు ఎక్కువ లేరనుకోండి, ఒక తేలిగ్గా వెళ్తూ ఉన్నట్టుంటుంది. కొంచెం ఫుల్ సిటీ బస్ చూసారనుకోండి, ఒకవైపు బెండ్ అయ్యి ఇట్లా వెళ్తూ ఉంటుంది. లైఫ్ కూడా అంతే. వన్స్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత అది అటు బెండ్ అవ్వచ్చు, ఇటు బెండ్ అవ్వచ్చు, వెయిట్ ఎక్కువైపోయి. ఈ వెయిట్ అంటే మీకు తెలిసిందేక, అన్ని కుడుకు సంబంధించిన మాటలు అన్ని వివరాలన్నీ వస్తుంటాయి. ఓకే, సో ఒక ట్రస్ట్ ఉండాలి. మనం ఒక మనిషిని నమ్ముతున్నాము, మన జీవితంలోకి వస్తున్నారంటే అది ఒక బెస్ట్ వేలో మనం ట్రీట్ చేసుకోవాలని చెప్పేసి నేను చెప్పబోతున్నమాట. దీంట్లో తప్పు అయితే ఏం లేదు, దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఎందుకు వర్స్ట్ లేకపోతే బెస్ట్ అని నేను thumbnail పెట్టానంటే, రేపొద్దున వన్స్ మ్యారేజ్ అయ్యాక మన పరువు మనం తీసుకోవడం కన్నా ఊరంతా తిరిగి, మరి ఇప్పుడు 400 మంది ముందు నువ్వు ఊళ్ళో వాళ్ళందరి ముందు నువ్వు పెళ్లి చేసుకున్నావు అంటే రేపొద్దున అయిన తర్వాత ఊళ్ళో వాళ్ళందరి ముందు మన పరువు పోయినట్టే బేసిక్గా. సో అప్పుడు మనం ఎన్ని పోగొట్టుకోవడం కన్నా కూడా ముందే రిలీజ్ అయిపోయి ముందే ఒక అవగాహన ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. అంటే ఇప్పుడు ఒకటి అంత జరిగాక ఒకరిని పరువు తీసుకోవటం, ఒకరినొకరు మాట అనుకోవటం అనేది చాలా ఈజీ ఆ క్షణంలో. ఎందుకు? ఏ ఖర్చు లేకుండా మనిషికి వచ్చేది ఏందయ్యా అంటే, ఒకటి తపన, 2 కోపం. అయ్యే ఖర్చు పెట్టేటైతే అవి రావు, అవి వస్తున్నాయి కాబట్టి మనం స్టిల్ ఇంకా ఇట్లా ఉన్నాయి కాబట్టి ఇలా ఉన్నాం. సో ఆలోచనలతో ఎప్పుడు కూడా మనం ఆలోచించకుండా లేదా తిక్కల ఆలోచనలతో ఆటలు ఆడకూడదు. ఏది? ఒక మ్యారేజ్ లైన్ వచ్చినప్పుడు. అందుకే నేను క్లియర్గా పెట్టా, ఆలోచనలతో ఆటలొద్దు. ఇప్పుడు ఈ ఆలోచనలతో ఆటలొద్దు అనే దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అసలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది, దీని ప్రక్రియ ఎంత ఉంది ఈ వీడియోలో అనేది చూద్దాం. ఎందుకు ఆలోచనలతో ఆటలు వద్దనంటే, ఇవన్నీ అయిపోయిన దాకా, పెళ్ళి అయిపోయిన తర్వాత, ఇవన్నీ పెళ్ళికి ముందు మనం అడగకుండా వన్స్ స్టెప్ ఇన్ అయిన తర్వాత మనం తన ముందు నువ్వు నటించి, నీ ముందు తను నటించి, ఇద్దరు నటించి, ఓకే సంసారంలో ఇట్స్ కామన్ బేసిక్ థింగ్స్ అవన్నీ. బట్ ఈ వీటిల్లో ఏంటంటే అంత నెససరీ ఎందుకు అని, బిఫోర్ యూ రియలైజ్ దట్, బిఫోర్ యూ ఆర్ గెటింగ్ మ్యారీడ్, you have to know small things. This kind of things you have to know. After that you are going to get married, life will go very smoothly and happily. అది నేను చెప్పాలనుకుంటాను. తర్వాత ఒకరు నటించేసి ఏదో మేనేజ్ చేస్తున్నాము, ఏదో నడుస్తుంది అట్లా అని అనుకోవడం కన్నా కూడా చాలా మంది చాలా ఈజీగా చెప్పేస్తారు, అయింది ఏదో
ఏదో దేవుడి పుణ్యాన్ని అట్లా నడుస్తుంది అనుకుంటాం, కానీ ఇట్స్ నాట్ లైక్ దట్. మ్యారేజ్ అనేది ప్రపంచం అంటున్నా, ప్రకృతిలో ఒక సంక్షోభంలో జరిగే ఒక ప్రక్రియలో మనల్ని నమ్ముకొని ఒక మనిషి రూపంలో, ఒక మనిషి జాతి రూపంలో మనల్ని ఒక తరాన్నే కాదనుకొని, అంటే వాళ్ళ జీవితాన్నే కాదనుకొని, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళందరినీ కాదనేసుకొని మంచి జీవితం కోరుకుని మన జీవితంలోకి వస్తున్నప్పుడు మనం ఇవన్నీ యాక్సెప్ట్ చేయకుండా, ఇవన్నీ ఆలోచించుకోకుండా పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఆటలాడుకుంటా ఏదో చేసుకోవాలి, వాంటెడ్గా ఉండాలి అని చెప్పేసి చేసుకుంటే సో ప్రాబ్లమ్స్ అని చెప్పేసి వస్తుంటాయి అన్నమాట. అది నేను చెప్పాలనుకుంది. సో నేను ఎందుకు చెప్తున్నానంటే, పెళ్ళి బేసిక్గా మ్యారేజ్ అనేది మంచి లైఫ్ పార్ట్నర్ కావాలా, వర్స్ట్ లైఫ్ పార్ట్నర్ కావాలా, ఇవన్నీ తీసి పక్కన పెట్టేస్తే మూతి మీద మేసం ఉండి 10,000 సంపాదించే ఏ మొగోడైనా పెళ్లి చేసుకొని సంసారం చేయగలుగుతాడు. అది పెద్ద విషయం కాదు, పెద్ద రాకెట్ సైన్స్ కాదు. కాకపోతే వచ్చే మనిషికి నువ్వు ఎంత స్వతంత్రం ఇవ్వగలుగుతున్నావు, వచ్చే మనిషికి నువ్వు ఎంత హోప్ ఇవ్వగలుగుతున్నావు, వచ్చే మనిషికి నువ్వు ఎంత నమ్మకాన్ని ఇవ్వగలుగుతున్నావు, మన జీవితంలోకి వచ్చిన తర్వాత మనం ఆమె గురించి అయినా అతని గురించి అయినా ఎంత తెలుసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నావు అనేది అర్థం చేసుకోవాలి. కానీ ఏదో మేసాలు వచ్చినాయి, గడ్డాలు వచ్చినాయి, మనకు వయసు వచ్చింది, ఏదో అద్దు ఒదుపు లేకుండా ఒళ్ళు పెరిగిపోయింది, ఆలోచనలు పెరిగిపోయినాయి అనుకుంటే ఉపయోగం లేదు. అది నేను చెప్పాలనుకుంటాను. సో ఎప్పటికైనా సరే మనం ఒక లైఫ్ పార్ట్నర్ ఎంచుకునేటప్పుడు ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్, మనకంటూ ఒక ప్లానింగు, మనకంటూ ఒక అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు చాలా పాజిటివ్గా ఆలోచించి వెరీ గుడ్ థాట్స్తో, మంచి మంచి ఆలోచన విధానంతో, పిచ్చి పిచ్చి ఆటలు ఆడే విధానం కాకుండా మంచి ఆలోచన విధానంతో మనం కదా మూవ్ ఆన్ అవ్వగలిగితే లైఫ్ అనేది చాలా బాగుంటుంది. లేదు ఇవన్నీ ఎందుకు, ఇవన్నీ మనకు సొల్లు చెప్తున్నాడు అనుకుంటే తర్వాత ఇవన్నీ తర్వాత ఎలా ఉంటాయంటే, నువ్వు మోసే బరువు కూడా, నీ శరీరం కూడా నీకు చాలా బరువు అవుతుంది. అప్పుడు నీ కుటుంబం బరువు కాక నీ శరీరం కూడా నీకు బరువు అయిపోయి నువ్వు తట్టుకోలేని క్షణాలు వచ్చేసి, నువ్వు చెప్పుకోలేని బాధ వచ్చేసి, నీకు నువ్వు కుమిలిపోయి, నీకు నువ్వు నటించి, నీకు నువ్వు తప్పించలేక, బయటికి చెప్పుకోలేక ఇవన్నీ అనుభవించాలని నీ దృష్టిలో ఉన్నప్పుడు ఎవడేం చేయలేడు. లేదు ఇవన్నీ నాకొద్దు, నేను హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకోవాలనుకుంటున్నా, హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నప్పుడు స్టిల్ యూ హ్యావ్ టైమ్ ఇన్ యువర్ హ్యాండ్. ఫాలో దట్, థింక్ పాజిటివ్, టేక్ ఇట్ ఓన్ టైం. కొద్దిగా టైం తీసుకోండి, పర్లేదు. టైం తీసుకొని విల్ గెట్ సంథింగ్ న్యూ. కొత్తదం కోరుకోండి, కొత్తగా ప్లాన్ చేయండి. ట్రీట్ లైక్ ఏ న్యూ జర్నీ. కొత్త ప్రపంచానికి కొత్త ప్రయాణం స్టార్ట్ చేయండి. అది నా ఉద్దేశం. అంతకుమించి వేరే ఉద్దేశం ఏం లేదు. హ్యాపీగా మ్యారేజ్ చేసుకోండి, ఓకేనా? వన్స్ మోర్ టైం నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, వన్ మోర్ టైం మంచి లైఫ్ పార్ట్నర్ను చూస్ చేసుకునే విధానం అనేది బెస్టా వరస్టా అనేది అయితే లేదు. ఓకే, అందరూ బెస్టే, మంచిగా ఉంటుంది. మంచిగా చూసుకొని మంచిగా ప్లాన్ చేసుకోగలిగితే ఓకేనా. దయచేసి దీంట్లో ఏ తప్పులు మాట్లాడలేదు, ఎవరిని కించపరచలేదు, దేని కూడా తక్కువ చేసి మాట్లాడలేదు, దేనికి ప్రభావితం కాదు. ఇది కేవలం మనం చేసుకుంటున్న మనకి తెలియక పిచ్చి పిచ్చి ఆలోచనలతో చేసే మన పనుల వల్ల మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లంలో మనమే కొని తెచ్చుకుంటున్నాం. కాబట్టి అవన్నీ రాకుండా చూసుకోగలిగిన క్యాపబిలిటీ, సత్తా, ఆలోచన విధానం మనకు లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి చెప్పాలనుకున్న ఈ వీడియో అంతే. కాబట్టి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఒకవేళ మీకు నచ్చలేదు, ఇది పెద్ద సొల్లు, వీడికి ఎందుకురా ఇవన్నీ అనుకుంటే ప్లీజ్ ఇగ్నోర్. ఐ డోంట్ మైండ్, నాకు ప్రాబ్లమే లేదు. ఓకేనా ఫ్రెండ్స్? ఒకవేళ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, గుడ్ నైట్.